ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వరల్డ్ కప్ క్రికెట్ అనగానే మన కళ్ళ ముందు కనబడే ప్రపంచం వేరు. కానీ కళ్ళు చూడలేని ప్రపంచాన్ని కూడా వరల్డ్ కప్ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఆటగాళ్ళు మన దేశంలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. ప్రపంచ కప్ సాధించినా కానీ ఆదరణ పొందని భారత జట్టు ఒకటి ఉంది. ఆ జట్టుని ఆదుకోవడమే లక్ష్యంగా అమెరికాలో ప్రత్యేకమైనటువంటి టూర్ ఏర్పాటు చేసేందుకు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, అలాంటి చెప్పాలంటే ఆయన అనుభవం రీత్యా చూస్తే అమెరికాకు వెళ్ళి దాదాపు 5 దశాబ్దాలు అవుతున్నటువంటి వ్యక్తి. ఇక మనకు బాగా తెలిసినటువంటి శాంతా బయోటెక్ ఫౌండర్. అలానే అమెరికాలో బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి ఆయనే అన్ని. సో ఆయన భారత అంధ క్రికెట్ జట్టుని అమెరికా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీని ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు? ముఖ్యంగా మన క్రీడాకారులు, దివ్యాంగులైనటువంటి క్రీడాకారులు కొత్త చరిత్రను సృష్టించినప్పటికీ ప్రపంచం ఇంకా గుర్తించలేదు అనేటువంటి ఆవేదనలో ఉన్న వారికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి సాంత్వన ఇస్తుంది? ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. మనతో పాటు ఫౌండర్గా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి సుబ్బు కోట. ఆయన అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బు కోట గారు నమస్కారం. నమస్కారం అండి. సుబ్బు కోట గారు, మీ గురించి మాట్లాడాలంటే ఒక 5 దశాబ్దాల అమెరికా ప్రస్థానం గురించి మాట్లాడాలి. అలానే మీ ప్రస్థానం, మీ ప్రొఫెషనల్ కెరియర్ పరంగా చూస్తే ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలిసినటువంటి సంస్థ శాంతా బయోటెక్, దానికి ఫౌండర్. అమెరికాలో కూడా మీరు బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలానే ఫిలాంథ్రపిస్ట్గా మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు అంధ క్రికెట్కి సంబంధించి, అంటే బ్లైండ్ క్రికెట్, ఇప్పటివరకు చాలామంది ఆదరణకు నోచుకోలేదు అని ఆవేదన చెందుతున్నటువంటి ఒక క్రికెట్. సో దీనికి సంబంధించి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఇనిషియేషన్ తీసుకున్నారు. అమెరికాలో ఒక టూర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ టీమ్ ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు? దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? తప్పకుండానండి. నమస్తే. నమస్తే. జస్ట్ వాంట్ to clarify one of the word used, founder. My initiation came for Shanta Biotech funding is because my own brother passed away with hepatitis B. Okay. ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసి ఫండింగ్ చేసాము, గోల్ పెట్టాము. వరప్రసాద్ రెడ్డి ఈజ్ ద వన్ హూ స్పీర్ హెడెడ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. డే టు డే ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు వరప్రసాద్. ఓకే. సో coming to blind cricket, I've been associated with Samarthanam, which is an organization Mahantesh formed, and I used to be encouraging them and everything else. And my 50th anniversary of coming to USA in 2018, I committed about $1 million for the Samarthanam and his activities. Okay. And I have not given the money. But as and when I see the deserving activity, I support it. So we have been following the blind cricket, the cricket for the blind, CABI అని దీనికి నేను సపోర్ట్ చేస్తూ 10 కంట్రీస్ ఆడతారు. ఓకే. ఆ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ వీ కమ్ టు ద టాప్. Either us and Sri Lanka or us and Pakistan come, but we always try to win. Most of the time we succeed. So today we are world champions. We beat Pakistan last one. So I thought that why not we take them around show. Majority of the people ask question, how do blind people play cricket? All the rules are exactly same, and that's what initiated me to fund this event, the tours. కానీ ఒకటి అంటే మామూలు క్రికెట్లో అంటే 100 కెమెరాలతో కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ బ్లైండ్ క్రికెట్లో బాల్ టు వికెట్, ఇక్కడ వికెట్ని టార్గెట్ చేయడానికి బాల్ వేయాలంటే కూడా కనపడాల్సింది కళ్ళు. అలాంటిది ఎలా ఆడతారో, దీని రూల్స్ ఏంటి? మీరు ఇనిషియేట్ చేసిన తర్వాత సమర్థనం ట్రస్ట్ ద్వారా కానీ, మీరు ఎంకరేజ్ చేసినటువంటి విధానం ద్వారా కానీ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా ఇండియన్ టీం నిలబడింది. సో అసలు ఈ పాసిబిలిటీస్ అన్నీ ఎలా సాధ్యమైనాయి? ఈ అంశాలన్నింటినీ మీరు ఎలా దానిలో మేళవించి ముందుకు వెళ్ళారు? దీనికి క్రెడిట్ గోస్ టు మాంతేష్ హూ ఫార్మ్డ్ దిస్ సమర్థనం. ఓకే. వేర్ వీ హ్యావ్ 10 different cities లో
Their organization is there to take care of the blind children and also teach them skills for their living and all other things. But at the end of the day, they all follow cricket more than normal people because of the commentary. They know everything, all the rules and everything. So there is a unknown factor in the population. We don't know about it. It follows cricket. So that's how Mahadesh himself is a cricket player. So him and his founding friend thought that cricket is the important thing to concentrate. So they formed a men's cricket and women's cricket team also. So around the world they traveled other countries but never came to USA. So having T20 came, now the cricket is getting popular in the USA. I thought that give them an opportunity to demonstrate their skill and educate our population. Hopefully, down the road, we will come up with a cricket team from USA and participate in the World Cup next year. కానీ ఒకటంటే ఈ ఫౌండేషన్, ఈ ట్రస్ట్, ముఖ్యంగా సమర్థనం ట్రస్ట్తో పాటు మీరు కో స్పాన్సర్గా ఉన్నారా, లేదంటే మీది సపరేట్ ఇనిషియేషన్గా దీన్ని చూడాల్సి ఉంటుందా? బోస్టన్ గ్రూప్ నుంచి నేను సమర్థనం ట్రస్ట్ని సపోర్ట్ చేస్తాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్ ఆర్ ఎనీథింగ్. బట్ ఎవ్రీ ఇయర్ ఐ స్పెండ్ అట్లీస్ట్ 2 weeks ప్లస్ గత 15 సంవత్సరాలుగా. సో ఐ నో ఆల్ ద పీపుల్ హూ రన్ ఇట్, how dedicated they are, that impress me a lot. అంటే ఇప్పుడు క్రికెట్లో పార్టిసిపేట్ చేసే ప్లేయర్స్ అందరూ కూడా ఫుల్లీ బ్లైండ్ కింద చూస్తామా, లేదంటే పార్షియల్ బ్లైండ్ పీపుల్ కూడా ఇందులో ఆడేటువంటి అవకాశం ఉంటుందా? కొంతమంది ఫుల్లీ బ్లైండ్ అండి. ఓకే, there are a lot more people are partial blind, but the difference is out of the 11 people, 4 has to be blind from the birth, total blind people. ఓకే. And the rest of the people who do the fielding and all partial blind. సో వరల్డ్ ఛాంపియన్స్ అవడానికి మీరు చాలా సహకరించారు, ప్రోత్సహించారు, ఉత్సాహపరిచారు. ఇప్పుడు అమెరికా టూర్ ఏర్పాటు చేశారు. ఏంటి ఈ అమెరికా టూర్ లక్ష్యం ఏంటి? మీరు ఏమి డిఫైన్ చేయాలనుకుంటున్నారు? ప్రపంచానికి కానీ అమెరికా ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? Awareness of there is such a thing exists. There are people who play cricket in spite of their abilities, disabilities, whatever you call. And that is what people got to understand, how important it is cricket in some people's lives, basically. They aspire, they live for it, they practice it. And we pick the team by running the tests around the country, and we pick the best of the best people in cricket itself. So that's it's not anybody can just be part of it. So they have to have skill and eligibility and abilities are there, you know. సో ఈ టూర్ కంప్లీట్ అయ్యేసరికి అమెరికాలో కూడా అవేర్నెస్ రావడంతో కూడా ఒక టీం ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా సార్, we want to accomplish. In fact, we recently there is a Tampa, Florida, there is a blind people association, about 5,000 people gathered, and one of the local born American girl, we gave her the test and she succeeded, and we want to start a women cricket as soon as possible. There are candidates who are willing to learn and be playing with it. The main object of this tour also, we have given land near Bangalore airport to government, and we have a cricket stadium and training facility we are building. So some funds came from government, but lot more funds we are hoping to raise and support that activity. ఈ టూర్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎవరెవరు అందులో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి? అలానే ఇండియా పాకిస్తాన్, మీరు వరల్డ్ ఛాంపియన్స్ అవడంలో పాకిస్తాన్ ఓడించి ఇండియా ఛాంపియన్ అయిందన్నారు. సో ఎన్ని దేశాల టీమ్స్ వస్తున్నాయి ఈ అమెరికా పర్యటనకి? అమెరికా పర్యటన మనం ఒక్క టీం, ఇండియా టీం ఒక్కటే తీసుకొస్తున్నాం సార్, జస్ట్ టు డెమాన్స్ట్రేట్. దే విల్ ప్లే
demonstrate and play with the local teams. In every big city, because of the IT consultants start coming the last 25 years, everybody comes with a passion for IT and job settlement and all. But in the back of the back, they love cricket. That's what they grew up. There are training centers around the country, and they are the ones hosting and supporting the team. So hopefully we find, we come up with a schedule where we can play in different cities also. ఓకే, ఇప్పుడు ఈ టీంకి సంబంధించి, ఇండియన్ టీంకి సంబంధించి టోటల్ రెస్పాన్సిబిలిటీ కానీ, మానిటరింగ్ కానీ, ఐడెంటిఫికేషన్ కానీ బీసీసీఐకి ఏమైనా సంబంధం ఉందా? అసలు బీసీసీఐకి సంబంధం లేకుండానే ఇంత ప్రోత్సాహం జరిగిందా? అది కొన్ని పాలిటిక్స్ ఉంటాయి ఇండియా అన్న తర్వాత. నాకు తెలిసి వాళ్ళ సపోర్ట్ లేదు సార్. ఓకే, సో అంటే గుర్తింపు పొందడానికి కూడా లేదా? వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు ఉన్నది, బట్ ఫండింగ్ కానీ వాళ్ళ బీసీసీఐ రూల్స్ వాటిలో క్యాబీ అన్న సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది. దట్స్ వాట్ రన్స్ ది యాక్టివిటీ. అండ్ ఒకటి మటుకు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఎవ్రీ టైమ్ దే కమ్ విన్నింగ్ అండ్ కమింగ్ బ్యాక్ వరల్డ్ టూర్. ఈ పర్పస్ఫుల్లీ టేక్ టైమ్ అండ్ స్పెండ్ టు రిసీవ్ దెమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ ఆల్. సో దట్ సపోర్ట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఈ ఎంకరేజ్మెంట్తో బ్లైండ్ క్రికెట్ ఇండియాలో మరింత విస్తరించడానికి స్కోప్ ఉంటుందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు, కొన్ని చోట్ల ఇనిషియేట్ చేసామన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక స్ట్రాంగ్ టీం, ఎందుకంటే ఉమెన్ క్రికెట్ని కూడా ఇలానే ఫస్ట్లో డిస్కరేజ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఉమెన్ క్రికెట్ చాలా స్ట్రాంగ్ అయింది. సో అదే రీతిలో బ్లైండ్ క్రికెట్ టీం కూడా ముందు భవిష్యత్తులో ఎంకరేజ్మెంట్ పొందడానికి ఛాన్స్ ఉంటుందంటారా? తప్పకుండా సార్, బికాస్ దేర్ ఆర్ పీపుల్, దేర్ ఇస్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ బ్లైండ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. And they follow cricket. We don't know about it, but look at the new movie which came, Srikanth. That one of my friend when he was in MIT, so he used to come and he used to tell me that I used to see 3 movies every night. I used to shock, how come you see 3 movies per night? He is so smart. I like music, I like dialogues, I know, I love it, So there is another different world. Unless you spend time with them, you don't know what is the other side of the world. So ఇది మరో కొత్త ప్రపంచం అంటారా? Absolutely అండి. And అంటే శ్రీకాంత్ బొల్లా స్టోరీ చూసిన తర్వాత, సినిమాగా చూసిన తర్వాత చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, సినిమా తీసిన విధానం కానీ, అట్ ద సేమ్ టైం ఆయన లైఫ్ స్టోరీ కానీ. సో మీకు పర్సనల్గా అటాచ్ అయి ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? ఈజ్ జీనియస్, ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ సైట్ ఉన్నా కానీ లేకపోయినా కానీ ఈజ్ ఎ రోల్ మోడల్. ఓకే, he achieved so much in spite of all the hurdles, and he opened the doors for a lot of other people. Okay. He's a pioneer now this. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది ఈ టూర్? అమెరికాలో ఇండియన్ టీమ్ టూర్ ఎన్ని రోజులు ఉంటుంది? సెప్టెంబర్ మిడిల్ వరకు అండి. ఇక్కడ బాస్టన్ వస్తారు, దెన్ న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ DC, then go to Dallas, Michigan, Chicago, then go to West Coast, LA, and then Seattle. And we're trying to get an appointment with Nadella garu. He himself is a cricket lover. Hopefully he will give us a time. And then Bay Area, then they take off. Sometime in September middle, they will be back. Almost మీరు 3 months షెడ్యూల్ చేశారు. ఆల్మోస్ట్. సో అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటారు కదా, అమెరికా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటారు. మరి 3 months షెడ్యూల్ ఒక టీం మొత్తాన్ని నడిపించడం అంటే ఆషామాషి విషయం కాదు. సో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఆన్ యువర్ ఓన్ మీరు చేస్తున్నారా? I'm funding myself. Okay. And this is my 80th birthday. I went, and on my birthday I celebrated with them. Okay. And not with anybody else. And I announced it as a tour at that time in February. Okay.
So this is a thought about plan. Hopefully everything they will go back safely and entertain the people who are here. సో ఇప్పుడు ఈ బ్లైండ్ క్రికెట్ కనుక ఇంకా ఎమర్జ్ అయితే ఐపీఎల్ తరహాలో మీరు చెప్తున్నట్టుగా అమెరికాలో కూడా టీమ్స్ తయారైతే మరింత ఎంకరేజ్మెంట్ రావడానికి ఉంటుందా? ఎందుకంటే స్పాన్సర్షిప్ అనేది ప్రధానమైనటువంటి అవరోధం. మీలాంటి వారు ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పితే అది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్స్ నుంచి కానీ ఇతర స్పాన్సర్స్ నుంచి కానీ సపోర్ట్ ఎలా రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ విధంగా ఉంటే వాళ్ళు ఇంకా ఫ్లరిష్ కావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియాలో ఫండింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు అట్లీస్ట్ సిఎస్ఆర్ వలన లాట్ ఆఫ్ ఫండింగ్ పాసిబిలిటీ ఇస్ దేర్. పర్టికులర్లీ ఆఫ్టర్ ద శ్రీకాంత్ మూవీ వలన అవేర్నెస్ వచ్చిన తర్వాత కార్పొరేట్ వరల్డ్ కెన్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ టీమ్స్. యూనో దిస్ విల్ ప్రొవైడ్ ఏ బేస్ లైన్ హౌ టు speak for the people who don't have the voice, you know. Okay. And it's not only me, there are a lot more people who స్పందించి చేస్తారని నా ఆశ బేసికలీ. రైట్. ఇంకా సుబ్బుకోట గారు తన 50th సెలబ్రేషన్స్ ఒక రకంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అమెరికాలో మీకు అట్ ద సేమ్ టైం మీ బర్త్డే గురించి కూడా చెప్పారు. ఇంకేమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? ఇది ఒక దారికి చూస్తే చాలు సార్. So it's a very rewarding experience in my life. రైట్. థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. అండ్ ఆల్ ద బెస్ట్. ఇండియా టీమ్ టూర్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. Thank you very much Suman TV and their organization. థ్యాంక్ యూ. మంచిది. థ్యాంక్ యూ. ఇది సుబ్బుకోట గారి మనోగతం. ఇండియన్ బ్లైండ్ టీమ్ వరల్డ్ ఛాంపియన్గా నిలపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్పాన్సర్, ఫిలాంథ్రపిస్ట్. అదే ఔత్సాహిక ఆలోచనలతోనే అమెరికాలో కూడా ఇటువంటి బ్లైండ్ టీమ్ని డెవలప్ చేయాలి, అలానే ఇండియన్ టీమ్ టూర్ చేస్తే మరికొందరికి ఇన్స్పైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి ఆలోచనతో ఇండియన్ బ్లైండ్ టీమ్ని క్రికెట్ కోసం ఆహ్వానించారు. 3 నెలల పాటు అక్కడ షెడ్యూల్ చేశారు. సో ఆల్ ద బెస్ట్ చెప్దాం సుమన్ టీవీ తరఫున. ఈ టూర్ సక్సెస్ కావాలని, అలానే మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ రంగంలోకి రావాలని. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.